సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక వార్కి సంబంధించిన పరిస్థితి రోజు రోజుకి మరింత సీరియస్ అవుతుంది. అమెరికాలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. వైట్ హౌస్కి సమీపంలో ఇరాన్ డ్రోన్లు కలకలం సృష్టించాయి. ట్రంప్ టార్గెట్గా ఇరాన్ ఒక బిగ్ ఆపరేషన్కు ప్లాన్ చేసినట్లుగా కనపడుతోంది. 10 రోజులుగా వాషింగ్టన్లో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. వైట్ హౌస్, ఫోర్ట్ మెక్నాయర్ మిలిటరీ బేస్ మధ్య ఇరాన్ డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. యుఎస్ ఫారిన్ మినిస్టర్ మార్కో రూబియో, డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెగ్సెత్ ఇంటి మీద డ్రోన్లు తిరిగినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇరాన్ డ్రోన్ల కలకలంపై ఇప్పుడు అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు. మినిస్టర్లు రూబియో, హెగ్సెత్లు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం జరుగుతోంది. ట్రంప్ను మట్టుబెట్టేందుకే ఇరాన్ డ్రోన్స్ లాంచ్ చేసింది అంటూ యుఎస్ అనుమానం వ్యక్తం చేస్తోంది. సైన్యం అప్రమత్తంగా ఉండాలంటూ యుఎస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుఎస్ ఎంబసీల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ 2 విషయాలు చాలా క్లియర్గా మనం గమనించాలి. మొట్టమొదటిది, గతంలో ఇరాన్ హెచ్చరించింది ఈసారి మిస్ అవ్వదు అని. మనందరికీ గుర్తే ఉంటుంది కదా. ఈసారి మిస్ అవ్వదు అంటే గతంలో ట్రంప్ మీద హత్యాయత్నాలు జరగడం మనం చూసాం. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదని చెప్పేసి ఇరాన్ హెచ్చరించింది. అంటే ఇరాన్ ట్రంప్ని డైరెక్ట్గా టార్గెట్ చేసే పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తోంది. రెండోది, ఇన్ని రోజుల పాటు అమెరికా మీద డైరెక్ట్గా దాడులు జరగలేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల మీద దాడులు జరిగాయి, లేదంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద దాడులు జరిగాయి, లేదంటే ఓషన్స్లో ఉన్నటువంటి కొన్ని షిప్స్ మీద దాడులు జరిగాయి. ఈవెన్ అబ్రహం లింకన్ని కూడా మేము టచ్ చేసామంటూ ఇరాన్ చెప్పింది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా అమెరికా భూభాగంలోకి ఇరాన్ చొచ్చుకొస్తోందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. అతి త్వరలో అవసరమైతే వైట్ హౌస్ మీదైనా సరే ఇరాన్ దాడి చేస్తుందా అంటే ఖచ్చితంగా కాదని అయితే చెప్పలేం. ఎందుకంటే మనం ఒక సామెత వింటూ ఉంటాం, పిల్లినైనా సరే ఒక గదిలో వేసి కొడితే పులిలాగా అవుతుంది, దానికి వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ పరిస్థితి కూడా అదే కనిపిస్తుంది. ఇరాన్ని పిల్లిని చేసి ఇజ్రాయెల్ అండ్ అమెరికా తీవ్రమైనటువంటి దాడులు చేశారు. చాలా రకాలైనటువంటి నష్టం చేశారు. వాళ్ళ నాయకులందరినీ, కీలక నాయకులందరినీ వరుసబెట్టి హతమార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక ఇరాన్కున్న ఆప్షన్స్ ఏంటి? ఇరాన్ శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది, ప్రయత్నం చేస్తుంది యుద్ధం చేయడానికి, యుద్ధాన్ని కొనసాగించడానికి. కానీ ఇరాన్ ఖచ్చితంగా పగ తీర్చుకునే ఆలోచనలో ఉంది. అది ఏ స్థాయి వరకు వెళ్తుందంటే రక్తానికి రక్తం అన్నారు. అంటే ఖచ్చితంగా ట్రంప్ అసాసినేషన్కి సైతం ఇరాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనపడుతోంది. ఇప్పటికే యుఎస్లో ఉన్నటువంటి కీలక కార్యాలయాల చుట్టూ డ్రోన్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఇరాన్కి సంబంధించిన డ్రోన్స్ అటాక్ ఏ టైంలో అయినా చేసే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. ఇప్పటికే రూబియో, హెగ్సెత్ ఇద్దరు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అంటూ అధికారులు సూచించారు. వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే వారు వారి కార్యాలయాల్లోనే ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో ఇప్పుడు ఇరాన్ ఇక పూర్తి స్థాయిలో ఇక ఈ యుద్ధాన్ని, ఈ సీరియస్నెస్ని పీక్ స్టేజ్కి తీసుకువెళ్తుందా అంటే అవునని అనిపిస్తుంది. వాట్ ఈస్ ద రియల్ పీక్ ఈ యుద్ధంలో అంటే, ముందుగా మనం అనుకున్నాం అటాక్స్, మిజైల్స్, డ్రోన్స్ అటాక్స్, ఆయిల్ స్టోర్స్ మీద, లేదంటే రిఫైనరీస్ మీద దాడులు, ఇవి మనం నెక్స్ట్ లెవెల్ ఇక పెరుగుతోంది, యుద్ధం మరింత పెరుగుతోంది అని చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఇరాన్ ఏ స్థాయి వరకు వెళ్తుంది? డైరెక్ట్గా అమెరికా భూభాగంలో ఇప్పటి వరకు దాడులు చేయలేదు. కానీ ఇప్పుడు అమెరికా భూభాగంలోకి ఇరాన్ చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. డైరెక్ట్గా వైట్ హౌస్, ఆ పరిసర ప్రాంతాల్లో అమెరికాకి చెందిన కీలక నాయకుల అసాసినేషన్కి ఇప్పుడు ఇరాన్ పాల్పడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? ఈ యుద్ధాన్ని ముగించే స్థాయికి తీసుకొస్తుంది ఇరాన్ అని మీకు అనిపిస్తుందా? మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పిల్లినైనా ఒక గదిలో వేసుకెడితే పులవుతుంది అంటారు కదా. ఇప్పుడు ఆ స్థాయికి ఈ యుద్ధం చేరింది పూర్తి స్థాయిలో. ఇక ఇరాన్ తమ కీలక నాయకులకి రక్తానికి రక్తం అని చెప్పి పగ తీర్చుకుంటామని చెప్పి ఎర్ర జెండా ఎగరవేశారు అక్కడి మసీద్ మీద, మనందరం చూసాం. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్తోంది. ఇక అమెరికా భూభాగాన్ని సైతం ఇప్పుడు టార్గెట్ చేస్తోంది. ఇన్ని రోజులుగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కీలక ప్రాంతాలు, టెల్-అవీవ్తో సహా కీలక ప్రాంతాల మీద దాడులు చేస్తూ వస్తుంది. అమెరికా మిత్ర దేశాలు, గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ వస్తుంది. ఈవెన్ నిన్న కూడా కొన్ని
ఆయిల్ స్టోర్స్ మీద మేము దాడులు చేస్తున్నామని చెప్పి ఇరాన్ ప్రకటించడాన్ని మనం చూసాం. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని కొట్టడం కాదు, డైరెక్ట్గా తలనే లేపేస్తే ఇరాన్లో ఉన్నటువంటి కీలక నాయకుల్ని వాళ్ళు లేపేసినప్పుడు, వాళ్ళు అటాక్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసినప్పుడు మనం ఎందుకు చేయలేం? ఇంకా ఎందుకు మనం ఓపిక పట్టాలి అనే ఆలోచనలో ఇరాన్ ఉన్నట్లుగా కనపడుతోంది. అందుకే అమెరికా భూభాగంలోకి సైతం వాళ్ళ డ్రోన్స్ వెళ్ళాయి. రేపో మాపో క్షిపణులు వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ వైట్ హౌస్ దగ్గరికి ఆల్మోస్ట్ వాళ్ళ డ్రోన్స్ చేరుకున్నాయంటే అమెరికాకి సంబంధించినటువంటి కీలక నాయకులు వాళ్ళ ఆ కార్యాలయాల చుట్టూ డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెగ్సెత్ ఇంటి మీద కూడా డ్రోన్ తిరిగింది అంటే, యుఎస్ ఫారిన్ మినిస్టర్ మార్కో రూబియో ఇంటి చుట్టూ కూడా ఈ డ్రోన్ తిరిగింది అంటే వాళ్ళు ఏ స్థాయి వరకు రీచ్ అయ్యారు, యుద్ధం ఏ స్థాయికి చేరబోతోంది అనేది ఒక్కసారి మనం చూడొచ్చు. సో రేపో మాపో ఏ క్షణమైనా సరే వైట్ హౌస్ మీద దాడి, లేకపోతే యుఎస్ ఫారిన్ మినిస్టర్ మార్క్ రూబియో ఇంటి మీద దాడి, డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెగ్సెత్ ఇంటి మీద దాడి జరిగింది అని మనం వింటాం. 4 యుఎస్ సోల్జర్స్ స్టార్టింగ్లో ప్రాణాలు కోల్పోతూనే ట్రంప్ గిలగిలలాడాడు. మేము పగ తీర్చుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశాడు. అలాంటిది యుఎస్లో ఉన్నటువంటి కీలక అధికారుల ఇంటి మీదకి, వైట్ హౌస్ మీదకి, వాళ్ళ ఫారిన్ మినిస్టర్స్ మీదకి, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్స్ ఇళ్ల మీదకి ఇరాన్ డ్రోన్స్ పంపించింది అంటే హౌ అమెరికా ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ అనేది ఇక్కడ చాలా కీలకం. ఇప్పుడు ఇరాన్లో ఇంకా అమెరికా కీలక వ్యక్తుల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అందరూ పోయారు, అందరినీ వరుసపెట్టి మట్టుబెట్టేసింది అమెరికా, కీలకమైనటువంటి నాయకులు అందరినీ. కానీ వాళ్ళ సైన్యం మాత్రం ఇండివిజువల్గా వర్క్ చేస్తూనే ఉంది, ఐఆర్జీసీ వర్క్ చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా వంతు వచ్చిందా నష్టపోవడానికి? అమెరికాలో ఉన్న నాయకులందరూ చాలా సేఫ్గా ఉన్నారు. 4 సైనికులు మొదట్లో ప్రాణాలు కోల్పోతేనే మేము పగ తీర్చుకుంటామని చెప్పి అమెరికా ప్రకటించింది. ఇప్పుడు ఇరాన్ ఏకంగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ మీద, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మీద కూడా అటాక్ చేయడానికి సిద్ధమైంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, అవే డ్రోన్స్. మీరు స్క్రీన్లో ఏ డ్రోన్స్ అయితే చూస్తున్నారో ఆ డ్రోన్సే ఇప్పుడు యుఎస్ ఫారిన్ మినిస్టర్ మార్కో రూబియో ఇంటి మీద, డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెగ్సెత్ ఇంటి మీద, వాళ్ళ కార్యాలయాల చుట్టూ తిరిగినట్లుగా మనకి అదిగో అమెరికా రిలీజ్ చేసినటువంటి ఫోటో అది. దట్ ఈస్ ద విజువల్. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ సీరియస్ ఇట్స్ గోయింగ్ టు బి. యుఎస్ ఏ స్థాయిలో రియాక్ట్ అవుతుంది? యుఎస్ దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధం ఏంటి ఇప్పుడు అంటే, అతిపెద్ద ఎత్తున ఇరాన్ని నష్టం చేయగలిగేటువంటి, ఇరాన్కి తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టగలిగేటువంటి అస్త్రం ఏంటి అంటే కర్గ్ ఐలాండ్ మీద దాడి చేయడం. ఎందుకంటే కర్గ్ ఐలాండ్ నుంచే 90% ఆఫ్ ఇరాన్స్ గ్యాస్ అండ్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఆ ఐలాండ్ని మేము ఇప్పటికే అటాక్ చేసాం, కానీ గ్యాస్ని మాత్రం మేము టచ్ చేయలేదు, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ని మేము టచ్ చేయలేదు. కానీ ఏ క్షణమైనా సరే మేము అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా ప్రకటించింది. ఇప్పుడు అమెరికా భూభాగంలోకి ఇరాన్కి సంబంధించిన డ్రోన్స్ ఎంటర్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆ ధైర్యం చేయలేదు, ఎందుకంటే పూర్తి స్థాయిలో అమెరికా అన్లీష్ అయితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. కానీ ఆ స్థాయికి యుద్ధాన్ని తీసుకెళ్లడానికి ఇరాన్ ప్రయత్నాలు చేస్తుందా అంటే ఇరాన్ దగ్గర అంతకు మించి అవకాశం లేదు. వాళ్ళ ఆయుధ సంపత్తి తగ్గిపోతుంది. అదిగో మీరు చూస్తున్నారు, వైట్ హౌస్ మీకు స్క్రీన్లో కనిపిస్తోంది. వైట్ హౌస్ మీద ఈ డ్రోన్స్ ఎగురుతున్నాయి. వైట్ హౌస్ దగ్గరికి డ్రోన్స్, అదిగో యుఎస్ ఫారిన్ మినిస్టర్ మార్కో రూబియో కార్యాలయం, అట్ ద సేమ్ టైం డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెగ్సెత్ ఇంటి మీద ఎగురుతున్నటువంటి డ్రోన్స్ మీకు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ వైట్